నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అంతేకాకుండా మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబడుతుంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోయినసారి అల్లూరి సీతారామరాజు గారి గురించే బిట్స్ అనేవి అడగడం జరిగింది. అందు గురించే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదే చూడండి, ఈ రంప విప్లవానికి సంబంధించి ఇది ఎవరు జరిపారంటే అల్లూరి సీతారామరాజు గారు జరిపారు. దీన్ని రంప విప్లవం 1922 నుండి 24 వరకు కూడా అల్లూరి సీతారామరాజు గారి నేతృత్వంలో జరిగింది. ఓకే, అయితే రంప విప్లవం ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు జరిగింది అని కనుక మిమ్మల్ని అడిగినట్లయితే 1922 నుండి 1924 వరకు జరిగింది అని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో 1897లో జన్మించారు. ఇప్పుడు జన్మించారంటే ఈయన 1897 సంవత్సరంలో ఈయన జన్మించడం అనేది జరిగింది. ఆయన జన్మించినటువంటి గ్రామం ఏంటంటే మోగల్లు గ్రామంలో జన్మించడం జరిగింది. విప్లవానికి కావలసినటువంటి ఆయుధాలను సమకూర్చుకునేందుకు మొదటిసారిగా ఆగస్టు 22, 1922 అల్లూరి సీతారామరాజు స్వయంగా చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఓకే, అయితే పోయినసారి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు మొదటిసారిగా ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు అంటే చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు 1922 సంవత్సరంలో. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను. ఎప్పుడు అంటే ఆగస్టు 22, 1922న అల్లూరి సీతారామరాజు గారు ఈ చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఈ అల్లూరి సీతారామరాజు గారికి మల్లు దొర, గంట దొర అనే సోదరులతో పాటు వీరయ్య దొర, అగ్గిరాజు కూడా సన్నిహితులయ్యారు. ఓకే, అల్లూరి సీతారామరాజు గారికి మల్లు దొర, గంట దొర అనే సోదరులతో పాటు వీరయ్య దొర, అగ్గిరాజు కూడా సన్నిహితులయ్యారు. ఓకే, అయితే అల్లూరి సీతారామరాజు గారు ఉద్యమ తీవ్రతను గుర్తించి ఆంగ్ల ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు ఎవరెవరిని నియమించింది అంటే కైన్, డాసన్, సాండర్స్, స్కాట్ కోవార్ అనే పోలీస్ అధికారుల్ని నియమించిందనమాట. ఓకే, అలాగైతే మనకి ఎగ్జామ్స్లో వీళ్ళ పేరిచ్చి వీళ్ళు ఏ విప్లవానికి చెందినవారు లేకపోతే వీళ్ళు ఎవరు అని కూడా అడగొచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి నియమించినటువంటి పోలీస్ అధికారులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ట్రీవెన్ హీరే ఆధ్వర్యాన ఉన్న సైనిక విభాగం సెప్టెంబర్ 3, 1922న వజేరిఘాట్ వద్ద అల్లూరి సీతారామరాజుతో తలపడింది. అయితే ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోయారు. ఓకే, బ్రిటిష్ వారు ఓడిపోయారు అనమాట. ఈ యొక్క సంఘటన జరిగి అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే 1922 సెప్టెంబర్ 3న ట్రీవెన్ హీరే ఆధ్వర్యాన ఉన్న సైనిక విభాగం వంజేరిఘాట్ ఎక్కడ జరిగిందంటే ఇది వంజేరిఘాట్ వద్ద అల్లూరి సీతారామరాజుతో తలపడి ఏంటంటే ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం అనేది జరిగిందనమాట. ఓకే, నేను ఇక్కడ నోట్ చేశాను అంటే చాలామంది ఏంటంటే మర్చిపోతున్నారు. ఇవేంటంటే మీరు కొంచెం నోట్ చేసుకోండి. తర్వాత ఈ అల్లూరి సీతారామరాజు చేసినటువంటి దాడిలో కోవర్ట్
హైటర్లు అనే పోలీస్ అధికారులు మరణించారు. ఎవరెవరు మరణించారంటే ఇక్కడ ఉన్నటువంటి కోవర్, అదేవిధంగా చూసుకుంటే హైటర్లు అనే పోలీస్ అధికారులు మరణించడం అనేది జరిగింది. ఈ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి 1922 డిసెంబర్ 6న పెద్దగూడెం పాలెం వద్ద అల్లూరి సీతారామరాజుతో జరిగిన పోరాటంలో విజయం అనేది లభించిందనమాట. బ్రిటిష్ వారికి అల్లూరి సీతారామరాజు గారితో పెద్దగుడ్డపాలెం, ఈ యొక్క పెద్దగుడ్డపాలెం వద్ద 1922 డిసెంబర్ 6న బ్రిటిష్ వారికి విజయం అనేది లభించింది. అయితే అల్లూరి సీతారామరాజు గారు 1923 ఏప్రిల్ 18న అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి జరిపారు. ఓకే, అల్లూరి సీతారామరాజు గారు ఈ యొక్క దాడి అయిపోయిన తర్వాత చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి అయిపోయిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు అంటే అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అల్లూరి సీతారామరాజు దాడులను ఎదుర్కొనేందుకు ఆంగ్ల ప్రభుత్వం ప్రజల ఉద్యమాలను అణచడంలో దిట్ట అయినటువంటి రూదర్ఫోర్డ్ను ఏజెన్సీ ప్రాంతానికి కమిషనర్గా నియమించింది. ఓకే, రూదర్ఫోర్డ్ను కమిషనర్గా నియమించింది. అయితే మనకి 1924 మే 6న మాడేరు నది దగ్గర జరిగిన యుద్ధంలో సీతారామరాజు అనుచరులు 2 మరణించగా ముఖ్యుడైన అగ్గిరాజు బందీ అయ్యాడు. ఓకే, ఏంటంటే ఈ 1924 మే 6న మాడేరు నది దగ్గర జరిగినటువంటి యుద్ధంలో సీతారామరాజు అనుచరులు 2 మరణించగా ముఖ్యుడైనటువంటి అగ్గిరాజు బందీ అయ్యాడు. ఎవరు బందీ అయ్యారు అంటే అగ్గిరాజు బందీ అయ్యాడని చెప్పుకోవచ్చు. మనకి ఇదే సంవత్సరం అంటే 1924 మే 7న జమీందార్ కంచు మీనన్ అల్లూరి సీతారామరాజును పట్టుకున్నాడు. అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకున్నది ఎవరంటే జమీందార్ కంచు మీనన్. ఓకే, అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకున్నాడు. అయితే ఏంటంటే పట్టుబడిన అల్లూరి సీతారామరాజును కొయ్యూరు మేజర్ గుడాల్ ఎదుట హాజరుపరచక రామరాజు గారు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనే నెపంతో కాల్చి చంపడం అనేది జరిగిందనమాట. ఓకే, అదొక కారణం అంటూ చూపి కాల్చి చంపడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడుంది అంటే కృష్ణదేవిపేటలో ఉంది. ఓకే, మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు, అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఎక్కడ ఉంది అంటే కృష్ణదేవిపేటలో ఉంది. ఓకే, ఇవన్నీ కూడా అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. అంతేకాకుండా చూస్తే ఇవే రంప విప్లవానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, మన అల్లూరి సీతారామరాజు గారు అంటే మన తెలుగు జాతికి గర్వకారణంగా ఈయన చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి నేను కొంచెం మాత్రమే చెప్పాను. మీరు ఇతని గురించి అల్లూరి సీతారామరాజు గారి గురించి చదవలసింది చాలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా
మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ భారత రాష్ట్రపతికి పార్ట్ 1, పార్ట్ 2, ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం, అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసారు, ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో CD అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అని పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.